నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ నరేష్. ఈరోజు మనతో పాటు టీఆర్ఎస్ వ్యవస్థాపకులు ఒకరైనటువంటి ప్రకాష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నరేష్. మొన్న లోక్సభ ఎన్నికలు జరిగినాయి. లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ నాయకుడు మా పార్టీకి ఓటేస్తేనే రేపు తెలంగాణ బాని వినిపిస్తాము, తెలంగాణ గలం వినిపిస్తామన్నారు. సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కేటీఆర్ ఏం చెప్పిండు? మీరు ఆ పార్టీకి ఈ పార్టీకి ఓటేస్తే కాదు, బీఆర్ఎస్కి వేస్తేనే బీఆర్ఎస్ తెలంగాణ గురించి మాట్లాడుతుంది, బీజేపీ కాంగ్రెస్ మాట్లాడదు అన్నారు. సో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ వస్తే బాగుంటది, డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నది. ఇటు భారతీయ జనతా పార్టీ మూడోసారి మోదీ సర్కార్ వస్తే బాగుంటది, మాకు ఓటేమని చెప్పింది. కానీ సరే, ప్రజలు సగం సగం తీర్పిచ్చినారు. కాంగ్రెస్కి 8, బీజేపీకి 8 ఇచ్చారు. ఫైనల్ గా కేంద్రంలో బీజేపీ వచ్చింది, 8 మంది ఎమ్మెల్యేలు. ఒక్కరు కూడా తెలంగాణ గురించి ఎక్కడ మాట్లాడలేదు. అవును, ఏం చెప్తారు దాని మీద? 8 మంది ఎంపీలు మాట్లాడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఎందుకు సార్? వాళ్ళ అధికార పార్టీ కదా. అధికార పార్టీలో కూడా ఏం మాట్లాడాలి? తెలంగాణకు నిధులు ఇవ్వాలి, వాళ్ళ ప్రాంతం కోసం మాట్లాడితే ప్రజలు మెచ్చుకుంటారు, చరిత్రలో ఉంటారు కదా సార్. రేపు బడ్జెట్ పద్ధతుల మీద చర్చ జరిగినప్పుడు అడుగుతారు కావచ్చు. కానీ వీళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే గెలిచిన మరుక్షణం మోడీ గారిని ఒప్పించి రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణ కూడా ఇవ్వాలి. ఇక్కడ కూడా రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏవైతే పెట్టారో అందులో ప్రధానంగా గిరిజన యూనివర్సిటీ ఉంది, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, దాంతోపాటు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉంది. ఏది మీరు మెన్షన్ చేయట్లేదు. మాకు తల ఎక్కడ పెట్టుకోవాలి? మేము తెలంగాణ ప్రజల ముందు తల ఎత్తాలంటే మాకు ఏదైనా ఒకటి చేయాలి. విభజన హామీలు ఇంకా ఉన్నాయి కదా సార్, చాలా విభజన హామీలు చాలా ఉన్నాయి. 8 మంది ఎంపీలను గెలిపించినందుకు మాకు 8,000 కోట్లను ఇవ్వకపోతే ఎట్లా? ఏది లేదు అసలు. వాళ్ళ వైపు నుంచి మౌనమే సమాధానం. వీళ్ళు కూడా ఎక్కడ కూడా వాళ్ళని ఎండగడతలేరు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ, లేదా బీఆర్ఎస్ నాయకులు కానీ. అంటే వీళ్ళ వరకు ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నాడు రేవంత్ రెడ్డి. కుర్చీ బచావ్ కోసం చేసిండు అది. అది నిజంగా అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాల్సిన ప్రధానమంత్రి. కేసీఆర్ పైన పోరాడినట్టు మోదీ పైన పోరాడడం కష్టమా సార్ రేవంత్ రెడ్డి? వాళ్ళ ఇంటర్నల్ రిలేషన్షిప్స్ ఎట్లున్నాయో మనకు తెలియదు. ఒక అభద్రతా భావంలో ఉంటాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఎన్నడూ తనను దించేస్తారు. ఓకే, అప్పుడు ఇతర పార్టీలు తనకు దగ్గర కావడానికి ఏం చేయాలి, ఇతర పార్టీలలో ఎమ్మెల్యేలను తన దిక్కు ఎట్లా తెచ్చుకోవాలి, ఈ స్ట్రాటజీస్లలో ఉంటాడు ఆయన. దానివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం సార్? ఆయన సీటు కాపాడుకోవడం ఆయనకు అవసరం కదా. ఓకే, ఇంకో 10 ఏళ్ళు ఆయన ఉండాలనుకుంటాడు ఆ సీట్లో. కాబట్టి ఆయన ఆలోచనలన్నీ ఫస్ట్ ప్రయారిటీ దాని చుట్టే ఉంటుంది. ఉండే అవకాశం ఉందా సార్ రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు? అంటే చాలా గట్టి మనిషి. ఎందుకంటే ఒక మామూలు స్థాయి నుంచి మంత్రి కూడా కాకుండా ముఖ్యమంత్రి అయిండు. ఒక 100 ఏళ్ళు దాటిన పార్టీకి రావడమే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చాడు. అనంత కాలంలోనే ఆయన ఆ పార్టీకి ప్రెసిడెంట్ అయ్యిండు. అంటే ఇవాళ దేశంలో కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో బలహీనంగా ఉంది. ఓన్లీ కర్ణాటక అండ్ తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలే వాళ్ళకు పెట్టని కోట. సో ఇక్కడ నుంచి ఆయన కేంద్ర నాయకత్వానికి కూడా అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డిని దిగిపోతాడా, దించేస్తారా అని చెప్పడం కష్టం. కానీ నా దృష్టిలో ఏంటంటే ఒక 4-5 ఇయర్స్లో, అంటే ఆయన 5 ఏళ్ళు పూర్తి చేయాలి కదా. కాంగ్రెస్లోనే ఒక ముసలకం పుట్టి ఈ 5 ఏళ్ళు పూర్తి చేయకుండా ఆయన ఆపే ప్రమాదం అయితే వర్గపోరు ఉందంటారు. వర్గపోరు అనేది ఎప్పుడు ఉంది సార్. బయటికి ఎక్కడ చూసినా కూడా మా ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఆయనే ఉంటారు సీటు పైన అని బట్టి విక్రమార్క కానీ, లేదా కోమటిరెడ్డి కానీ, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మాట్లాడుతుంటారు కదా. ఎక్కువగా కోమటిరెడ్డి మాట్లాడుతున్నాడు. రాజకీయవాదులు మాటలు నమ్మద్దు ఎప్పుడు. వాళ్ళు ఇప్పుడు లోపల ఇంకా సేపట్లో వెన్నుపోటు పొడిచే వ్యక్తి కూడా మరో నిమిషం వరకు ఆయనతోనే ఉంటాడు. ఆయనకు అనుకూలంగానే మాట్లాడతాడు. మా వెన్నుపోటు పొడిచిన తర్వాత తెలుస్తుంది మనకు. అంతేనా సార్? అన్ని అంతర్గతంగా ఉంటాయి కుట్రలన్నీ కూడా. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ రేవంత్ రెడ్డి పాలన. అంతే. ఆయనకి ముప్పు ఉందంటారు ఖచ్చితంగా. అంటే మనకి ఎట్లా తెలుస్తుంది ముప్పు ఉన్నది అనేది? అంటే 64 సీట్లు వచ్చిన తర్వాత, 65 సీట్లు కూడా వచ్చిన తర్వాత ఎందుకు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటాడు? అంటే పార్టీని, ప్రభుత్వాన్ని కూలజోస్తా అన్నారు కదా సార్. అంటే ఆ నమ్మాల్సిన అవసరం ఉంది. కులదోసే శక్తి ఉందా బీఆర్ఎస్? లేదు కదా. ఎట్లా కులదోస్తుంది? నిజంగానే బీఆర్ఎస్కి ఒక్కడో ఇద్దరు ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్యేలు అవసరం ఉంటే కులదోచ్చు. కానీ గ్యాప్ అనేది చాలా బయటకు ఉంది కదా. బయట గ్యాప్ ఉన్నప్పుడు కులదోదు. రాజకీయాలు ఎప్పుడు ఏదైనా మారచ్చు కదా సార్. ఇంకా మారడానికి ఏమున్నది? టీఆర్ఎస్ అయితే కొత్తగా ఎమ్మెల్యేలు రాదు కదా.
వేరే పార్టీలకు వెళ్ళి అయితే ప్రతిపక్ష పార్టీలకు రాదు. ఇళ్ళ నుంచి పోకుండా కాపాడుకోవాలి ఆయన. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ కేసీఆర్ నుంచి పోకుండా కేసీఆర్ కాపాడుకోవాలి. ఎంత ప్రయత్నం చేసినా పోయేవాళ్ళు పోతూనే ఉన్నారు కదా. ఒక 6 మొదలు వేళ్ళు, తర్వాత ఇంకో 4 వేళ్ళు, ఇంకొకరు వేళ్ళు, 10-11 చేరింది ఆ సంఖ్య. 10 మంది పోయినారు సార్. 10 మంది వేళ్ళు. ఈ 10 మందిని కాపాడుకోలేకపోయిండు. ఇంకో 10 మంది లైన్ లో ఉన్నారని చెప్తున్నారు. 39 వచ్చినాయి సార్ కేసీఆర్ కి, ఉమ్, ఒక 8 బీజేపీకి వచ్చినాయి, ఉమ్, 47. అంటే ఎంఐఎం ఉంది, ఎంఐఎం కలిసినా కూడా ఉమ్. 54-55 వరకు వస్తాయి. అంటే గవర్నమెంట్ ను పడగొట్టే శక్తి అంటే ఇంకొక 6 వచ్చినా కూడా అంటే బీఆర్ఎస్ లేదు. గవర్నమెంట్ ఓకే. లేదు, శక్తి లేవడం లేకపోవడం ఇంటర్నల్ గా ఉంటుందా సార్ ఇది? ఇంటర్నల్ కూడా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బల ప్రదర్శన అసెంబ్లీలో చేయాలంటే ఒకవేళ బీజేపీ బహిరంగంగా బీఆర్ఎస్ కి సపోర్ట్ ఇచ్చిన ఇంటర్నల్ గా ఎంఐఎం సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే జనరల్ గా ఎట్లుంటుంది అంటే కొంతమంది ఆబ్సెంట్ అవుతారు. ఆబ్సెంట్ అయినప్పుడు ప్రజెంట్ సభలో ఎంతమంది ఉన్నారో అందులో మెజారిటీ ఓకే, అదే మెజారిటీ, అది ఒకటి జరగవచ్చు. లేదా బహిరంగ కూడా మద్దతు ఇవ్వచ్చు. ఓకే. కాంగ్రెస్ బీజేపీకి లోకల్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని బహిరంగంగా ఇచ్చినా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వాళ్ళ టార్గెట్. నెక్స్ట్ ఎలక్షన్ లో బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉంది. మన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చూసి అది బలం అనుకుంటే పొరపాటు. అది కేసీఆర్ ఫీల్డ్ లో లేడు కాబట్టి, అంటే ఐదర్ అధికార పార్టీలో లేడు, ప్రతిపక్ష పార్టీలో కూడా లేడు, అంటే కూటమిలో. ఈ 2 కూటమిల మధ్య లేకపోయేసరికి ప్రజలు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. సార్ మీరు కేసీఆర్ అత్యంత సన్నిహితంగా చాలా ఏళ్ళు ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీ పెట్టకముందు నుంచి కూడా మీరు ఆయనతో ఉన్నారు. ఆయన మెంటాలిటీ, ఆయన రాజకీయ వ్యూహాలు, స్ట్రాటజీ అంతా కూడా మీకు తెలుసు. అలాంటి కేసీఆర్ ఓడిపోయిన తర్వాత బిడ్డ అరెస్టుకు ముందు ఏమైనా ఆలోచించుండొచ్చా మళ్ళీ కేంద్ర రాజకీయాల్లోకి తిరగాలి అని చెప్పేసి? అట్లేం లేదు. అంటే ఓడిపోగానే సైలెంట్ అయిపోవడం, బిడ్డ అరెస్ట్ కి సంబంధం లేదు. ఒకవేళ బిడ్డ అరెస్ట్ కాకుండా ఉంటే కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో, అంటే ఎగ్జాంపుల్ ఆయన ఈ తెలంగాణనే కాకుండా వేరే దాంట్లో తిరిగింటే, వేరే రాష్ట్రాల్లో ప్రచారం చేసింటే ఎట్లా ఉంటుండే పరిస్థితి? లేదు. ఆయన ఎలక్షన్ ఓడిపోగానే ఇక వేరే రాష్ట్రాలకు పోవడం అనేది సరైనది కాదని నిర్ణయానికి వచ్చాడు ఆయన. కాబట్టి బిడ్డ అరెస్ట్ చాలా తర్వాత అయింది. ఆయనకు దానికి సంబంధం లేదు అసలు. అంటే కేసీఆర్ బిడ్డనే కాపాడుకోలేదు, ఇంకా రాష్ట్రాన్ని ప్రజల్ని ఏం కాపాడుతాడు? పాలిటిక్స్ లో అట్లా ఉండదు కదా. ప్రజలు అనుకుంటారు కదా సార్, అట్లా అనుకోరు. అదే అనుకున్నారు అనిపిస్తుంది ప్రజలు. లేదు. ఓటమి అందుకే కారణం కదా సార్. ప్రజలు అట్లా అనుకోరు. ఎందుకంటే కవిత అరెస్ట్ అయింది ఎప్పుడు? అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత. అవును సార్. కాబట్టి ఆ అరెస్ట్ కును ఈ ప్రజలు అనుకోవడానికి ఏం సంబంధం లేదు. ప్రజలకు నచ్చంది కేసీఆర్ లో ఏంటంటే, ఒకటి వాళ్ళు అసహించుకుంటున్న ఎమ్మెల్యేలకు తనే మళ్ళీ టికెట్లు ఇవ్వడం అనేది వాళ్ళకి నచ్చలేదు. రెండవది లాస్ట్ 5 years కానీ అంతకుముందు కానీ చాలా మందికి అపాయింట్మెంట్ ఇవ్వక, ఇంటర్వ్యూస్ ఇవ్వక అందరూ కేసీఆర్ నోన్ చేసుకున్నారు. చాలా పెద్ద ఎత్తున గౌరవించింది. అటువంటి వ్యక్తి ఏకపక్షంగా కలవకపోయేసరికి కొద్దిగా అఫెండ్ అయింది. తర్వాత తను తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా వాళ్ళకి నచ్చలేదు. ఈటెల రాజేందర్ని బయటికి పంపిన పద్ధతి కానీ ఇతరత్ర. ఇక ఫైనల్గా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, ఈసారి మాత్రం పార్టీ మారుద్దాం, వేరే వాళ్ళకి ఓటేద్దాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళ మనసులో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఒకసారి ఇచ్చి చూద్దాం వాళ్ళకు కూడా. ఇది ప్రధానంగా జరిగింది.